బ్రేకింగ్ లో చూస్తున్నాం. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్ చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, యాక్చువల్గా ఈ ఘటన నేపథ్యం ఏంటి? రైట్ రమణ, ఈ ఘటన అయితే పూర్తిగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మహబూబ్ నగర్ జిల్లా మొత్తంగా కూడా షాక్ గురైనట్టుగా ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా కాలిఫోర్నియాలో దాదాపుగా 26 ఏళ్ల వయసున్న నిజాముద్దీన్ అనే యువకుడిని అయితే పోలీసులు కాల్పులు జరిపి చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా 2016లో ఆయన ఉన్నత విద్య కోసం అయితే అమెరికా వెళ్లిన ఈయన చదువులు పూర్తి చేసి అక్కడే మంచి ఉద్యోగం కూడా సంపాదించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఉద్యోగంలో కూడా ఇటీవలే ప్రమోషన్ కూడా పొందినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా అక్కడే అతను స్థిరపడినట్టుగా కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడే వాళ్ళు ఒక రూమ్ లో అయితే ఉంటున్నారు. రూమ్మేట్ల మధ్య తలెత్తిన చిన్న గొడవ చివరికి ప్రాణం తీసేదాకా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే సెప్టెంబర్ 17న తెల్లవారుజామున ఏదైతే ఉందో ఏసీ వాడకం గురించి అయితే ఏసీ వాడకం ఇటు గది విభజన విషయంలో పూర్తిగా అతని రూమ్మేట్స్ తర్వాత ఇతనికి పూర్తిగా వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు కత్తులు వాడుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. పొరుగు వారంతా కూడా ఇదంతా ఈ ఘర్షణలో విని పోలీసులకైతే ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అందరినీ ఒకసారిగా చేతులు పైకెత్తమని కూడా ఆదేశించగా అందులో కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించలేదంటూ కూడా తెలుస్తుంది. నిజాముద్దీన్ మాత్రం సహకరించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కారణంగా పోలీసులు నేరుగా 4 రౌండ్లు అయితే కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అక్కడికక్కడే నిజాముద్దీన్ ఈ కాల్పుల్లో పూర్తిగా మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా అమెరికా పోలీసులు అయితే ఆఫీసర్ ఇన్వాల్వ్ షూటింగ్ గా కూడా నమోదు చేశామంటూ దర్యాప్తు మొదలు పెట్టామంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు నిజాముద్దీన్ కుటుంబ సభ్యులైతే తండ్రి మొహమ్మద్ హనుముద్దీన్ పూర్తిగా కన్నీటి పర్యంతమై విచారణ లేకుండా కాల్పులు జరపడం తప్పని కూడా తమ కొడుకు శవాన్ని భారత్ కు తీసుకురావడంలో ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి మహబూబ్ నగర్ అయితే ఒక ఆందోళన వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే అమెరికాలో భారతీయులపై ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం విద్యార్థుల్లో ఉద్యోగుల్లో కూడా పూర్తిగా భయాన్ని రేపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా మహబూబ్ నగర్ సంబంధించిన నిజాముద్దీన్ ను ఏదైతే మృతదేహాన్ని పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కూడా అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి శవాన్ని ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ, జయశంకర్ రియాక్షన్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మొత్తానికి అయితే కూడా ఇప్పటి వరకు ఇటు నేషనల్ మీడియా తర్వాత స్టేట్ మీడియాకి సంబంధించి కూడా నిజాముద్దీన్ పేరెంట్స్ అంతా కూడా నిన్నటి నుంచి పూర్తిగా వాళ్ళంతా కూడా ఇటు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాలకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు స్పందన అయితే వచ్చింది, కానీ ఇంకా మృతదేహాన్ని తెస్తారా లేదా అనేది మాత్రం తెలియదు. మరి కొద్దిసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా తమ కుటుంబానికి సంబంధించి కూడా పెద్ద దిక్కుగా ఉన్న నిజాముద్దీన్ ఇలా చనిపోవడం పూర్తిగా బాధాకరంగా ఉంది. తమ కొడుకు మృతదేహాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ప్రభుత్వాలు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి పూర్తిగా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావాలి, తమకు తగిన న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సాగర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో రేవంత్ భేటీ అవుతారు. 11:30కు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రెజ్, ఉబెర్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ అవుతారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో భేటీ అవుతారు. ఆయన 11:30కు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రేజ్, ఉబెర్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ అవుతారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట ప్రశ్నించింది తానే అన్నారు ఆయన. కానీ సమర్థిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారన్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ పాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్టు కాదు, గ్రావిటీ ద్వారా తుమ్మిడి హట్టి నుంచే నీళ్లు తీసుకురావాలి, గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళ అదే కరెక్ట్, ఇది కాంట్రాక్టర్లు దోసుకుంటేందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ముమ్మాటికి అవినీతి జరిగిందని అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించనందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకని ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, లేనిపోనిగా పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథను కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది. జీఎస్టీ విధానంలో కేంద్రం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్గా నిలుస్తాయని అభివర్ణించారు. కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రజలకు దసరా, దీపావళి పండుగలు ముందుగానే తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫార్మింగ్ కాస్ట్, ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకో పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి రావాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చూశారు దిశ, హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు. చారిత్రక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ అని ఆయన స్పష్టం చేశారు. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ, పెరుగు కానీ, పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను 5% నుండి 0% తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది. నిత్యావసరాలు నెయ్యి కానీ, వెన్న కానీ, వంట పాత్రలపై పన్ను 12% నుంచి 5% తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ, షాంపూలు కానీ, టూత్ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 18% నుండి 5% పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా 28% నుంచి 18% తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల సాకారం అవుతోంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను 12% నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5% నుంచి 0% తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షతన వైసీపీ ఎల్పీ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై చర్చించారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్ళని లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహా ఇచ్చారని, కానీ తాము అలా చేయలేదని గుర్తు చేశారు. ఎవరి గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయం అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది, అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. చెలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, యాక్చువల్లీ వైసీపీ శ్రేణులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారా? ప్రస్తుతానికి విడదల రజని ఏమంటూ ఉన్నారు? రమణ, ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా మొత్తం మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ఈ కాలేజీలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూడా అటు మాజీ మంత్రి విడదల రజని
చెలో పిడుగురాళ్ళకు కూడా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. వారికి సంబంధించినటువంటి అనుచరులతో సిద్ధమైనటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా పోలీసులు ఆమెని చిలకలూరుపేట తన నివాసంలో కూడా ఆమెని అవసరం చేశారు. ఎందుకంటే పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి గురిజాల పిడుగురాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ అంతా కూడా ముసాబైంది. వైసీపీ ప్రభుత్వంలో కూడా వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అటు పేద పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అదే విధంగా వాడు హెల్త్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె దగ్గరుండి కూడా మరి ఆమె చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే చలో పిడుగురాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన కూడా పెద్ద దుమారం అయితే రేపుతుంది. అటు ప్రజా సంఘాలు ఇతర నేతలకు కూడా మరి ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తూ కూడా మరి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మరి ఆ ప్రైవేటీకరణ చేసి అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా ప్రైవేటీకరణ చేస్తే కొంత ఆ రాష్ట్రానికి కూడా కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైసీపీ 7 నియోజకవర్గాలకు సంబంధించి పల్నాడు నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు అటు పూర్తిగా కూడా ఇతర నేతలు కూడా అవసరం చేసేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు పూర్తి స్థాయిలో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా ఎక్కడ కూడా అక్కడ ధర్నాకి రాస్తారోకు కూడా మరి హాజరవ్వకుండా కూడా మరి అడ్డుకట్ట వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అటు ఎంతవరకు అవసరం చేసినా కూడా నిన్న విడుదల రజనీ కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా అడ్డుకట్ట వేస్తామంటూ కూడా నిన్న ఛాలెంజ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అటు వైసీపీ నిరసన కూడా కొంత దుమారంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు కూడా పోలీసులు ఆమెని విడుదల రజనీ మాజీ మంత్రి విడుదల రజనీ కూడా చిలకలూరుపేట తన నివాసంలో కూడా ప్రస్తుతం అవసరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం చిన్న భిన్నం చేసిందన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు సైతం ఎత్తేశారని తెలిపారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించాల. బిల్స్ అన్ని అక్యూములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా పూర్తిగా వాళ్ళు సమ్మెకు దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు. దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవం గొల్లపూడి ఎక్స్పోలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని, దేశ విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ విజయవాడ ఉత్సవం ఈ నగరానికి మరింత శోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునేవాళ్ళం. ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు, అంటే నగర పౌరులు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము. ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్ లో ఎడ్యుకేషన్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో మొత్తం నగర పిల్లలు,
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ వెళ్ళాలంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి. ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి మీకు అన్ని పంపిస్తాం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్ని. ఇది అందరూ పాల్గొని, విజయవాడ పౌరులుగా ఇందులో పాల్గొని దీనికి మరింత పబ్లిసిటీ ఇచ్చి అందరికి ఉపయోగపడేలాగా. బేసిక్గా ఎడ్యుకేషన్ పెవిలియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ ఆపర్చునిటీస్ వస్తాయి, ఏమైనా నేర్చుకోవచ్చు, ఇలాంటివన్నీ వీ కెన్ డూ ఇట్ అనమాట. సో దాన్ని బట్టి ఏమేం చేయగలం, పిల్లలు ఏమేం చేయగలరు, నెక్స్ట్ పై చదువులకి ఎక్కడెక్కడ వెళ్ళగలరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ పెవిలియన్లో ప్రతి విద్యార్థి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకునే విధంగా ఉంటుంది ఈ 50 days. అది చూద్దామని దీని ముఖ్య ఉద్దేశం. ఎడ్యుకేషన్ పెవిలియన్లో దాదాపుగా మరి ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి కానీ, మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కానీ, అలాగే జనరల్ ఎడ్యుకేషన్లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా స్టాల్స్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు అందజేస్తున్నాం. మరి వాళ్ళ వచ్చిన తర్వాత మంచి వైబ్రెంట్ గా ఉండటం కోసం ఎలా అయితే కాలేజెస్ లో అన్ని విషయాల్లో కూడా క్విజ్లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్గా కానీ, చిన్న చిన్న ఇష్యూస్లో మామూలుగా టేకప్ చేసి మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్నీ కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. మరి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకుని ఎవరినైతే మేము ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసామో వాళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నాం. స్కిల్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడానికి మంచి వేదికగా కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం కనుక మరి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉండేట్టుగా కళకళలాడుతూ వందలాది వేలాది మంది మరి ఈ ఏరియాలో ఉండేట్టుగా విద్యార్థులతో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తాం. ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవ్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 టు నవంబర్ 16 వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపూడిలో జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వేరే స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా యూకే, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్య యొక్క ఉన్నతి ఏంటి, విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, ఉంటే మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుంది, చదువు యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి, కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మన విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే మంచి కెరియర్ ఉంటుంది, దీనిపైన మరింత అవగాహన విద్యార్థులకి, తల్లిదండ్రులకి ప్రొవైడ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్లో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే, ఇంకా ఇప్పటివరకు అక్కడ రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే మాకు కాల్ చేసినట్టయితే మా నంబర్ 7093129494 ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మేము అక్కడ స్పేస్ ఇవ్వడానికి సంతోషం. సో ఇది ఒక మంచి అవకాశం, విద్యార్థులు, పేరెంట్స్ ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ